తిరుపతి రథసప్తమి రోజు మాడవీధుల్లో వెళ్ళి చూసినట్టయితే కోలాటం కళాకారులు వేలల్లో ఉంటారు. దానికోసం క్యూ కడతారు. అపాయింట్మెంట్ రావట్లేదు, అవకాశం రావట్లేదు అని. అలాగే శ్రీశైలము, భద్రాచలము, కాశీ అలాంటి పుణ్యక్షేత్రాలలో వెళ్తే అక్కడ కోలాటం కళాకారులను చూస్తే దాని విలువేంటో తెలుస్తుంది. బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళకి ఒకటే నేను సమాధానం అడుగుతున్నాను. మీరేమన్నా కళాకారులను పోషిస్తున్నారా? వాళ్ళకి ఏమైనా పెన్షన్స్ ఇస్తున్నారా బతకడానికి? మీ సంపాదనతో వాళ్ళ కుటుంబాలు పోషిస్తున్నారా? మీకు ఎందుకండి ఎవరు ఎలా పోతే? చచ్చిపోతే కూడా డీజేలు డ్యాన్సులతోటే ఊరేగుతారు కదా, తీసుకెళ్తారే బాంబులు కాల్చుకుంటా. మరి మనల్ని సృష్టించిన దేవుడి కోసం మనము తన సంతోషం కోసము శోభాయాత్రలో కోలాటం చేస్తే తప్పేంటి? నాకు ఒక అర్థం కాని విషయం ఏంటంటే, మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ప్రతి దానికి డీజేలతోటి డ్యాన్సులతోటి గడుస్తుంది. పుడితే నామకరణం చేస్తే డీజేలు డ్యాన్సులు, బర్త్డేలకి డీజేలు డ్యాన్సులు, ఫంక్షన్లకి శారీ ఫంక్షన్లకి డీజేలు డ్యాన్సులు. అంతెందుకు, ఇప్పుడు పెళ్లిళ్ళ పేరుతోటి కోలాటంనే నైస్గా దాండియా ఈవెంట్ అని పెట్టి మా పెళ్ళికి దాండియా చేస్తారా? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వస్తే వాళ్ళని కూడా ఊరేగింపు కోలాటంతో దాండియాల పేరుతోటి చేస్తున్నాము. మరి కోలాటం చేస్తే తప్పేంటి దేవుడికి? మనకున్న 64 కళలలో కోలాటం ఒక కళ. కూచిపూడి, భరతనాట్యము, సంగీతము, చిత్రలేఖనము, ఎన్నో కళల్లో కోలాటం కూడా ఒక కళ. అది విజయనగర సామ్రాజ్య కాలం నాటి నుండి ఉంది, ఇప్పటిది కాదు. మరి మన హిందూ సాంప్రదాయాన్ని, సంస్కృతిని మనమే కాపాడుకోవట్లేదు. పక్క వాళ్ళు ఎలా మనల్ని గౌరవిస్తారు? మనల్ని మనమే గౌరవించుకోవట్లేదు. మన సంస్కృతి మనమే కాపాడుకోవట్లేదు. ఒకానొకప్పుడు 5 సంవత్సరాల క్రితము, నేను 10 సంవత్సరాల నుంచి కోలాటం ఫీల్డ్లో ఉంటున్నాను. 5 సంవత్సరాల క్రితము ఇద్దరు చర్చి వాళ్ళు వచ్చి క్రిస్మస్కి నాకు కోలాటం నేర్పిస్తారా మాకని అడిగారు. మనల్ని చూసి, మన సాంప్రదాయాన్ని చూసి అవతల వాళ్ళు మనలాగా వచ్చేసి కోలాటం చేద్దామంటున్నారు. మరి మన సాంప్రదాయాన్ని మనం హిందువులే గౌరవించట్లేదు కదా, ఇంకా బయట వాళ్ళు ఎలా గౌరవిస్తారు?